సీఎం రేవంత్ రెడ్డి కొత్త టార్గెట్ పెట్టుకున్నారా? అసెంబ్లీ సమావేశాల ముందే కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయారా? చేరికలపై కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పీడ్ పెంచారు? ఇంకెంతమంది ఎమ్మెల్యేలు హస్తం కడువా కప్పుకున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అట్రాక్ట్ అవుతున్నారు. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఒకరు తర్వాత మరొకరు కారు దిగేస్తున్నారు. మరికొందరు రాబోయే రోజుల్లో కండువా మార్చేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ చేరికలపై జోరు పెంచింది. ఒకేసారి 6 ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ కండువా కప్పి కేసీఆర్కి షాక్ ఇచ్చింది. ఇక అసెంబ్లీ సమావేశాల్లోపు చేరికలపై ఫోకస్ పెంచాలని హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చేరికలను ఎవరూ అడ్డుకోవద్దని చెప్పిన పెద్దలు పూర్తి స్వేచ్ఛను రేవంత్ రెడ్డికి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరారు. త్వరలోనే ప్రజాప్రతినిధులు హస్తం గూటికి చేరుకుంటారని చెబుతున్నారు నేతలు. బీఆర్ఎస్ ఎల్పీ పూర్తిగా కాంగ్రెస్ లో విలీనం చేస్తే ఎలాంటి ఇబ్బందులుండవని హస్తం నేతలు భావిస్తున్నారు. ఈ నెల 20 లోపు తమ టార్గెట్ రీచ్ కావాలని కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. రెండు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 64 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇక కంటోన్మెంట్ బైపోల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ గెలుపొందడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 65కు చేరింది. ఇక బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. అసెంబ్లీలో మెజార్టీ ఉన్నా మండలిలో కాంగ్రెస్ బలం చాలా తక్కువ. కీలకమైన బిల్లులను పాస్ చేసుకోవడానికి మండలిలో బలం కంపల్సరీ. దీంతో ఎమ్మెల్సీపై కూడా కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఎన్నికలకు ముందు మండలిలో కాంగ్రెస్ కి జీవన్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్సీగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పట్న మహేందర్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇక ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ తరపున మండలిలో అడుగు పెట్టారు. ఇటీవల జరిగిన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీగా గెలుపొందారు. దీంతో మండలిలో కాంగ్రెస్ బలం 12కు చేరింది. ఇక అసెంబ్లీ సమావేశాల్లోపు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను భారీ సంఖ్యలో చేర్చుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలను పార్టీలోకి తేవాలని కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ కి గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలు లేరు. పార్టీ కూడా సిటీలో అంతంత మాత్రంగా ఉండడంతో అది రానున్న గ్రేటర్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ చర్చలు జరుపుతోంది. ఇక మరికొందరు జిల్లాల ఎమ్మెల్యేలతో హస్తం నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో ఉన్న 4-5 ఎమ్మెల్యేలను పక్కన పెట్టి మిగతా అందరికీ కాంగ్రెస్ కండువా కప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయిపోయారంట. ఇలా కాంగ్రెస్తో కలిసి నడుద్దాం అనుకుంటున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఒకేసారి పార్టీలోకి తెచ్చి బీఆర్ఎస్ ఉనికి లేకుండా చెయ్యాలని హస్తం నేతలు భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై మిశ్రమ స్పందన వినిపిస్తోంది. కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ చేస్తున్నారని పలువురు విమర్శిస్తుంటే ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి చేరికలు జరగాల్సిందేనని మద్దతు తెలుపుతున్నారు మరికొందరు. మొత్తానికి ఈ చేరికలు రానున్న కాలంలో కాంగ్రెస్పై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.